వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఈ మ్యాపింగ్స్ అనేవి చేయాలి. ఎందుకంటే మనం FA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలంటే ముందుగా మనం ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అండ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దానికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. సో యూజర్ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ గురించి మరియు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా క్లాస్ అండ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ గురించి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి: క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. క్లాస్ టీచర్ మ్యాపింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే క్లాస్ బోధిస్తున్నామో ఆ క్లాస్ని మనం మ్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక క్లాస్ని ఇద్దరు ముగ్గురు కూడా బోధించవచ్చు. అలాగే ఆ క్లాస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా మనం మ్యాప్ చేసుకోవాలి. ముందుగా మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేద్దాం. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది. అలాగే పైన ప్లస్ సింబల్తో మ్యాప్ న్యూ క్లాస్ అని ఉంటుంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మ్యాప్ న్యూ క్లాస్. దానిలో ముందుగా మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీడియం తర్వాత క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అంటే మీడియం మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి సాధారణంగా ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియాలు మనకి కనిపిస్తాయి. సో మనం తెలుగు మీడియం నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాసెస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మా పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతులు, సెక్షన్స్ మనకు కనిపిస్తాయి. మొదటగా నేను ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, తెలుగు మీడియం ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ అనేది నాకు మ్యాప్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? ఈ ఫస్ట్ క్లాస్ సంబంధించి మనం ఏం బోధిస్తున్నాం, ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నాం అనేది మనం మ్యాప్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం ఒకసారి. ఇందాక చెప్పినట్లుగానే ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ మనం ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని మనం క్లిక్ చేస్తున్నాం. సో ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కానీ క్లాస్ టీచర్ మ్యాపింగ్ కానీ ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళ లాగిన్లో మాత్రమే మనం ఇది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా క్లాస్ని మ్యాప్ చేసుకోవాలి కనుక నా లాగిన్లోనే నేను ఇది చేసుకోవాలి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ టీచర్ మ్యాప్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. చూడండి, హెడ్డింగ్ ఎలా ఉంది, ఏముందో సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది. మీడియం సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటాను. చూద్దాం అదేంటో. ఇలా చూడండి, మీడియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ క్లాసులు బోధిస్తున్నామో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఎప్పుడైతే క్లాస్ మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద మనకి సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ వస్తాయి. ఇక్కడ మల్టిపుల్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంగ్లీష్ EVS నేను బోధిస్తున్నాను అనుకోండి, ఇంగ్లీష్ మీద మనం క్లిక్ చేస్తాం, EVS మీద క్లిక్ చేస్తాం. ఆ రెండు సబ్జెక్టులు సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిపోయిన వెంటనే కింద సబ్మిట్ బటన్ నొక్కగానే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th క్లాస్ ఏ సెక్షన్ తీసుకున్నాను. ఈ 4th క్లాస్ ఏ సెక్షన్ సంబంధించి నేను 2 సబ్జెక్టులు బోధిస్తున్నట్లయితే, ఒక సబ్జెక్ట్ అయితే ఒక సబ్జెక్టు, 2 సబ్జెక్టులు అయితే 2 సబ్జెక్టులు, మీరు ఎన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారో అన్ని సబ్జెక్టులు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణ సింగిల్ టీచర్ అనుకోండి, అన్ని సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూసుకోవాలి, కన్నడ, హిందీ ఉంది, అవి కాకుండా ఒరిస్సా ఉన్నాయి, అవి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, EVS ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేస్తే ఇప్పుడు మనం 4th క్లాస్ ఏ సెక్షన్ మనం అందులో తీసుకున్న సబ్జెక్టులు మనకు మ్యాప్ అయిపోతాయి. తదుపరి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎందుకు చేయాలి అంటే, ఉదాహరణకి మన పాఠశాలకి ఏదైనా ఒక విద్యార్థి వచ్చి మన పాఠశాలలో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఇంతకుముందు మనం చైల్డ్ సైట్లో పిల్లల యొక్క వివరాలని నమోదు చేసాం. ఉదాహరణకి ఒక ఉర్దూ స్కూల్ నుంచి ఒక తెలుగు మీడియం పాఠశాలకు ఒక విద్యార్థి వచ్చాడు అనుకోండి, మనం డ్రాప్ బాక్స్లో పెడితే తీసుకొని మన స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. చేసుకోగానే ఇప్పుడు మనం రేపు పొద్దున FA1 మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు తెలుగులో అతని పేరు కనిపించదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాఠశాలలో ఆ విద్యార్థి ఉర్దూ మీడియంలో ఉంటాడు, ప్రథమ భాషగా ఉర్దూ ఎంచుకొని ఉంటాడు. కనుక మనం ఇప్పుడు ప్రతి విద్యార్థిది కూడా సబ్జెక్ట్ని మరియు లాంగ్వేజ్ని మనం మ్యాప్ చేయాలి. అదేంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ అటెండెన్స్ యాప్లోనే కింద మనకి కనిపిస్తే చివరిలో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఏ క్లాస్ సంబంధించి
విద్యార్థి మీరు చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. సపోజ్ ఫస్ట్ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫ్రీ డివైన్ గానే మనకు ఆటోమేటిక్గా అందులో వచ్చేస్తున్నాయి. ఏది చూద్దాం. మనం ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లాస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేయగానే విద్యార్థులందరి పేర్లు కనిపిస్తాయి. ఒక ఆ తరగతిలో సెక్షన్ ఏలో ఉన్నటువంటి అందరి విద్యార్థులు కనిపిస్తారు. విద్యార్థులతో మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ లాంగ్వేజ్ మ్యాప్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ నేను ఒక విద్యార్థి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అవి వచ్చేసాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి అవే వచ్చేస్తున్నాయి. మనం ఇప్పుడు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మనం మ్యాప్ చేసుకోవాలి. ఇవి చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, మనకి గ్రూప్ సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించి ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్లాస్లో ఒక విద్యార్థిని సెలెక్ట్ చేస్తే ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతున్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ సాధారణంగా మనం క్లిక్ చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలో ఫస్ట్ లాంగ్వేజ్ మనం తెలుగుగా తీసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్గా నమోదు చేస్తాం. అలాగే థర్డ్ లాంగ్వేజ్ మనకు లేదు కనుక హై స్కూల్స్లో ఉంటుంది, వాళ్ళు హిందీగా నమోదు చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రైమరీ క్లాస్లో ఉన్నాం. థర్డ్ క్లాస్ సెక్షన్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనకి ఇక్కడ నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అది మనం ఎంచుకోవాలి. సో గ్రూప్ సబ్జెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వస్తున్నాయి కనుక చూడండి, ఇక్కడ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ లేదు కనుక నేను నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఎంచుకున్నాను. సో గ్రూప్ సబ్జెక్ట్ మనకు ఆటోమేటిక్గా అవే వస్తున్నాయి, మ్యాథ్స్ ఈవీఎస్గా. సో సెలెక్ట్ చేసిన వెంటనే మనం చివరిగా సబ్మిట్ బటన్ నొక్కుతాం. ఈ విధంగా మనం టీచర్ క్లాస్ మ్యాపింగ్ చేసుకోవాలి, అలాగే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థి సంబంధించి ప్రతి క్లాస్లో, ప్రతి సెక్షన్లో, ప్రతి విద్యార్థికి మనం ఇలా లాంగ్వేజ్ మ్యాప్ చేయాలి. ముఖ్యంగా ఈ 3 లాంగ్వేజెస్ అనేది మ్యాప్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఉండదు కనుక నాట్ అప్లికబుల్ అని మనం చూస్ చేసుకోవాలి. అందుకని ప్రతి తరగతిలో, ప్రతి సెక్షన్లో, ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఈ లాంగ్వేజ్ మ్యాప్ అనేది మనం చేసుకోవాలి. ఈ లాంగ్వేజ్ మ్యాప్ అనేది మనం ఎవరి లాగిన్లోనైనా చేసుకోవచ్చు. ఆ టీచర్ సబ్జెక్ట్ మ్యాప్ మాత్రం ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళ లాగిన్లో మాత్రమే మనం చేయాలి. మీ అందరికీ అర్థమైందని ఆశిస్తాను. చివరిగా మనం సబ్మిట్ బటన్ నొక్కుతాం. అప్పుడు సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని మనకి మెసేజ్ చూపిస్తుంది. ఇంతటితో మనం మ్యాపింగ్ అనేది పూర్తవుతుంది. ధన్యవాదాలు.